కడప మేయర్ సురేష్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్ బాబుపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంలో మేయర్ సురేష్ బాబును విచారించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ కోసం సురేష్ బాబుకు 2 వారాల గడువు కోరారు. కానీ మేయర్ వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం అతడిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. సాటి కార్పొరేటర్ ఆనందపల్లి కార్పొరేటర్కి ఒక నీ జాగిరా నీకేమైనా రాసిచ్చారా? నీ ప్రాంతాన్ని సంతకాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నీకేమైనా రాసిచ్చారా? నీ ప్రాంతాన్ని ఇక మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే మేయర్ ఆ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. 2 సార్లు గడువు పెంచిన కోర్టు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మేయర్ సురేష్ బాబు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా సంతృప్తి చెందని ప్రభుత్వం కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనం మొదటి నుంచి చూస్తున్నాము, ఇది అటు కడప మేయర్ సురేష్ బాబుకి అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతలకు, ముఖ్యంగా మేయర్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవి గారికి మధ్యలో ఒక రకమైనటువంటి వైరుధ్యం నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే అనర్హత వేటు పడిందో దాన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా చూడాలా, లేదంటే నిజంగానే ఆయన తన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీకి మేలు చేశారు, పనులు అప్పచెప్పారు కాబట్టి ఆయన రూల్స్ను అతిక్రమించారన్న రీతిలో తొలగించడాన్ని ఆ రకంగా చూడాలి? సురేష్ కడప మేయర్ సురేష్ బాబు మీద అనర్హత వేటు పడింది. ఆయన్ని మేయర్గా తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 36 లక్షల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లుగా కూడా సురేష్ బాబు మీద ఆరోపణలు ఉన్నాయి. సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కడప మేయర్గా ఉంటూ ఆయన పలు పనులు కూడా చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మున్సిపల్ కార్యదర్శిగా ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మేయర్గా ఉంటూ ఒకవైపు మున్సిపల్ చట్టాన్ని తొంగలో తొక్కి సొంత కుటుంబ సభ్యుల చేతే తన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేజిక్కించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ పనులన్నీ కూడా చేయటం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావటం జరిగింది. కడప ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవి ఇదే విషయం మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని కూడా కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఈ కాంట్రాక్ట్ పనులన్నీ కూడా చేయించాలన్నటువంటి ఆరోపణలు నిర్ధారణ కూడా కావటం జరిగింది. దీని మీద మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు మేయర్ సురేష్ బాబు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తనకు 2 వారాల సమయం కావాలని కూడా సురేష్ బాబు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరటం జరిగింది. అయితే ఆ తర్వాత తిరిగి సురేష్ బాబు
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తన వివరణ ఇచ్చారు. ఈ వివరణ మీద సంతృప్తి చెందినటువంటి ప్రభుత్వం సురేష్ బాబు మీద అనర్హత వేటు వేస్తూ నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు తన సొంత కుటుంబ సభ్యులకే ఈ కాంట్రాక్టులను అప్పగించి వాళ్ళ చేత పనులు చేయించడంతో పాటు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం అనేది ఒక రకంగా అది మంచి పద్ధతి కాదన్నటువంటి అభిప్రాయం అది కింద స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అందరిలో కూడా వ్యక్తమైంది. అయితే మేయర్ సురేష్ బాబు కూడా తాను ఎక్కడా కూడా ఈ పనులు తన కుటుంబ సభ్యులు ఇవ్వలేదనుకో అని ఎక్కడా కూడా ఆయన తన దీన్ని నిరూపించుకోలేకపోయారు. దీంతో అటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి ఎటు కూడా హాజరైనప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో సంజాయిషి మాత్రం ఇచ్చుకోలేకపోయారు. తనకు తెలియదని బుకాయించినప్పటికీ కూడా వాస్తవానికి పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవన్నీ కూడా ఉండటంతో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆయన మీద అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.